హాయ్ అండి అందరికీ. ఈరోజు తెలంగాణ మూమెంట్లో మనం చూడబోయే టాపిక్ ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఎలా ఫామ్ అయింది? ఫస్ట్ 1953 అక్టోబర్ 1న ఆంధ్ర స్టేట్ అనేది ఫామ్ అయింది. 1955 సెప్టెంబర్ 30న ఏమైంది అంటే ఎస్ఆర్సీ తన రిపోర్ట్ని సబ్మిట్ చేస్తుంది. అది ఏం చెప్తుంది అంటే సపరేట్ తెలంగాణకి సపోర్ట్గా ఉంటుంది ఫస్ట్ ఎస్ఆర్సీ. సో 1956 ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో మనం ఏం చూసుకుంటామంటే డిఫరెంట్ పీపుల్ ఒపీనియన్ చూసుకుంటాము. డిస్కషన్స్ ఇన్ స్టేట్ అసెంబ్లీ కర్నూలు 1953 నుంచి 56 వరకు ఉన్న కర్నూలు అసెంబ్లీలో డిస్కషన్స్ ఎలా ఉన్నాయి, అండ్ 1948 నుండి 56 వరకు ఉన్న హైదరాబాద్ స్టేట్ అసెంబ్లీలో డిస్కషన్స్ ఎలా ఉన్నాయి, అండ్ థర్డ్ పాయింట్ పార్లమెంట్ గురించి చూసుకుంటాము. ఫోర్త్ వన్ వచ్చేసి 1955 అక్టోబర్ 22న ఆల్ సీఎం మీటింగ్ జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? ఢిల్లీలో జరుగుతుంది. సో దేని మీద జరుగుతుంది అంటే టు డిస్కస్ ఫస్ట్ ఎస్ఆర్సీ గురించి డిస్కస్ చేయడానికి జరుగుతుంది. సో ఈ పాయింట్స్ అన్ని చూసుకుంటాము. ఫస్ట్ వన్ వచ్చేసి ఒపీనియన్స్ చూసుకున్నట్లయితే స్వామి రామానంద తీర్థ నిజామాబాద్ స్టేట్ కాంగ్రెస్ మీటింగ్లో ఏం చెప్తాడంటే రాచరిక ఛాయలు తొలగించండి రాచరిక ఛాయలు తొలగించండి అనే నినాదాన్ని ఇస్తాడు. సో దీని ప్రకారం ఏంటంటే ఆయన విశాలాంధ్రకి పాజిటివ్గా అన్నట్టు అంటే సపోర్ట్ చేసిండు విశాలాంధ్రకి. అండ్ అయ్యదేవర కాళేశ్వరరావు చూసుకున్నట్లయితే బెంగళూరు మీటింగ్లో ఏం డిమాండ్ చేసిండు ఆయన అంటే విశాలాంధ్ర కావాలన్నాడు. అప్పుడు నెహ్రూ ఏం చేసిండు? రిజెక్ట్ చేసిండు. అండ్ థర్డ్ వన్ ఏంటంటే ఐఎన్సీ మీటింగ్ జరిగింది. ఎక్కడ? హైదరాబాద్లో జరిగింది. ఈ ఐఎన్సీ మీటింగ్లో జవహర్లాల్ నెహ్రూ వర్సెస్ స్వామి రామానంద తీర్థ. ఓకేనా? స్వామి రామానంద తీర్థ ఏమన్నాడంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ హైదరాబాద్ ఇంటిగ్రేషన్ చేయాలి, ఇంటిగ్రేషన్ ఆఫ్ మరాఠ్వాడా ఇన్ బాంబే, మరాఠాని తీసుకుపోయి బాంబేలో కలపాలి, కన్నడనేమో మైసూర్లో కలపాలి, తెలంగాణని తీసుకుపోయి మద్రాసులో కలపాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తెలంగాణని ఎందులో కలపాలన్నాడు? మద్రాసులో కలపాలన్నాడు. మరి మన జవహర్లాల్ నెహ్రూ ఏం చెప్పారంటే రిజెక్టెడ్ స్వామి రామానంద స్టేట్మెంట్ అబౌట్ ఓకే ఇవి రెండు ఓకే, కానీ తెలంగాణ ఇంటిగ్రేషన్ అనేది రిజెక్ట్ చేసిండు. హైదరాబాద్ షుడ్ రిమైన్ పార్ట్ బి. ఓకేనా? జవహర్లాల్ నెహ్రూ ఏంటంటే స్వామి రామానంద తీర్థ స్టేట్మెంట్స్ని ఒప్పుకోలేదు. అయ్యదేవర కాళేశ్వర స్వామి రామానంద తీర్థ ఇక్కడ నిజామాబాద్ స్టేట్ కాంగ్రెస్ మీటింగ్లో చెప్పిండు. మళ్ళీ హైదరాబాద్ ఐఎన్సీలో చెప్పిండు. ఈయన ఒపీనియన్స్ని జవహర్లాల్ నెహ్రూ ఒప్పుకోలేదు. అయ్యదేవర కాళేశ్వరరావు బెంగళూరులో చెప్పిందాన్ని ఈయన ఒప్పుకోలేదు, జవహర్లాల్ నెహ్రూ ఒప్పుకోలేదు. సో 1955 అక్టోబర్ 22న ఏమవుతుంది అంటే ఆల్ సీఎంస్ మీటింగ్ ఢిల్లీలో ఆల్ సీఎం మీటింగ్ జరుగుతుంది. ఎప్పుడు? 1955 అక్టోబర్ 22న. ఓకేనా? ఎందుకు జరుగుతుంది అంటే టు డిస్కస్ ఫస్ట్ ఎస్ఆర్సీని డిస్కస్ చేయడానికి. ఓకేనా? దీనికి ప్రిసైడ్ చేసింది ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ. ఓకేనా? ఫస్ట్ ఎస్ఆర్సీ ఏం చెప్తుంది? 16 స్టేట్స్ కావాలి, 3 యూటీస్ ఫామ్ చేయండి, 16 స్టేట్స్ 3 యూటీస్ ఫామ్ చేయండి అని చెప్తుంది. అప్పుడు హోమ్ మినిస్టర్ ఎవరంటే గోవింద వల్లభ పంత్. ఓకేనా? అందులో మెంబర్ వచ్చేసి గోవింద వల్లభ పంత్. ఓకేనా? ఆల్ సీఎంస్ అగ్రీడ్ ఫస్ట్ ఎస్ఆర్సీ ఎక్సెప్ట్ హైదరాబాద్ అండ్ ఆంధ్ర సీఎం బెజవాడ గోపాల్ రెడ్డి అండ్ బీఆర్కే. వీళ్ళిద్దరు మాత్రం ఒప్పుకోలేదు ఈ దానికి. నెక్స్ట్ వచ్చేసి ఓకే డిస్కషన్స్ ఎట్ అసెంబ్లీ చూసుకున్నట్లయితే కర్నూలులో ఏం జరిగింది అంటే ఫస్ట్ ఎస్ఆర్సీ రిపోర్ట్ని రిజెక్ట్ చేసింది. ఎందుకు అంటే ఫస్ట్ ఎస్ఆర్సీ ఏం చెప్పింది? సపరేట్ తెలంగాణకి సపోర్ట్ చేసింది కదా, దాన్ని రిజెక్ట్ చేసింది. హైదరాబాద్ అసెంబ్లీలో ఏం జరిగింది అంటే కమ్యూనిస్టులు ఏమో రిజెక్ట్ చేశారు ఫస్ట్ ఎస్ఆర్సీని, కాంగ్రెస్ ఏమో వెల్కమ్ చేసింది ఫస్ట్ ఎస్ఆర్సీని. సో ఒపీనియన్ అనేది లేదు, యునానిమస్ ఒపీనియన్ అనేది లేదు. ఐడియాలజికల్ క్లాస్ ఏర్పడి అసెంబ్లీ అనేది అడ్జర్న్ అయింది. సో ఈ ప్రాబ్లమ్ని తీర్చడానికి యుఎన్ దేబర్ కమిటీ అనేది ఏర్పడింది. ఎందుకు? టు డిస్కస్ విత్ హైదరాబాద్ లీడర్స్ అండ్ ఫస్ట్ ఎస్ఆర్సీ కాన్సెప్ట్ మీద హైదరాబాద్ లీడర్స్ తోటి డిస్కస్ చేయడానికి ఏర్పడిన కమిటీ ఏంటంటే యుఎన్ దేబర్ కమిటీ. ఓకేనా? అందులో మెంబర్స్ ఎవరు అంటే మౌలానా ఆజాద్, గోవింద వల్లభ పంత్, జవహర్లాల్ నెహ్రూ. ఆ అంటే ఆజాద్, పా అంటే పంత్, నే అంటే నెహ్రూ. ముగ్గురు ఆ పని మీద ఏర్పడారు. ఏ పని మీద? ఫస్ట్ ఎస్ఆర్సీ మీద డిస్కస్ చేయడానికి. ఎవరితోటి? హైదరాబాద్ లీడర్స్ తోటి. ఓకేనా? నెక్స్ట్ ఇది సక్సెస్ అయింది అన్నట్లు. ఇది యుఎన్ దేబర్ కమిటీ అనేది సక్సెస్ అయింది. ఎట్లా అంటే తెలంగాణ లీడర్స్ యాక్సెప్టెడ్ ఫర్ విశాలాంధ్ర విత్ సమ్ కండిషన్స్. కొన్ని కండిషన్స్ పెట్టారు, కానీ మన కండిషన్స్ ఏవి పప్పులు ఉడకలేదు, వాళ్ళవి మాత్రం ఉడికినాయి. స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్ సెంట్ టు కర్నూలు అండ్ హైదరాబాద్ అసెంబ్లీ. వీళ్ళు చెప్పినట్టు జరిగింది. చూడు, కర్నూలు వచ్చేసి యాక్సెప్టెడ్ బిల్ అండ్ ప్రపోజ్డ్ అమెండ్మెంట్స్. వీళ్ళు అమెండ్మెంట్స్ ప్రపోజ్ చేసారు. ఎందుకు? ఎప్పుడు యాక్సెప్ట్ చేసింది? 1956 ఏప్రిల్ 1న. ఓకేనా? వీళ్ళు ఏమన్నారు అంటే క్యాపిటల్ హైకోర్టు హైదరాబాద్లోనే ఉండాలి, మీరు విజయవాడలో ఎక్కడ పడితే అక్కడ పెట్టొద్దు, ఎందుకంటే మేము వచ్చి అక్కడ ఉండాలి, అందరం అక్కడ సెటిల్ అవ్వాలి అన్న కుతంత్రంతో వాళ్ళు ఏం చెప్పారు? క్యాపిటల్ అండ్ హైకోర్టు షుడ్ బి హైదరాబాద్ ఓన్లీ. ఎందుకంటే హైదరాబాద్ అప్పుడు రిచ్ స్టేట్ కదా.
అందుకని ఇంకొకటి ఏంటంటే సెకండ్ జనరల్ ఎలక్షన్స్ 1957 వుడ్ బి తెలంగాణ రీజియన్ ఓన్లీ. మాకు మా స్టేట్లో చేయొద్దు, ఆంధ్ర రీజియన్లో చేయొద్దు, తెలంగాణలోనే ఎలక్షన్స్ చేసుకోవాలి, 1957 ఎలక్షన్స్ అనేవి మా రీజియన్లో మాత్రం చేయొద్దు అని చెప్పింది. అంటే మొత్తానికి వాళ్ళకే బెనిఫిట్ అయ్యేలా వాళ్ళు చూసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి మరి హైదరాబాద్ మనోళ్ళు ఏం చేసిర్రు అంటే హైదరాబాద్ స్టేట్లో ఎంతమంది ఉన్నారు, మొత్తం 175 ఎమ్మెల్యేస్ ఉన్నారు కదా. అటెండ్ అయిన వాళ్ళు ఎవరు అంటే 147 అటెండ్ అయ్యారు. విశాలాంధ్రకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు అంటే 103 మంది. తెలంగాణకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు అంటే 29. న్యూట్రల్గా ఉన్న వాళ్ళు 15 మెంబర్స్. ఇక్కడ విశాలాంధ్రకు సపోర్ట్ చేసిన వాళ్ళలో 103 మందిలో 80 మంది కన్నడ మరాఠా వాళ్ళే ఉన్నారు. అలా ఏం సంబంధం లేని వాళ్ళు ఎందుకు ఉన్నారు? వాళ్ళు ఆ 80 మంది వాళ్ళే ఉంటే మనం అందులోనే కలిసేది విశాలాంధ్రలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏపీ రీఆర్గనైజేషన్ బిల్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ రాజ్యసభ, లేటర్ ఇన్ లోక్సభ. ఫస్ట్ ఏపీ రీఆర్గనైజేషన్ బిల్ అనేది రాజ్యసభలో ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే 25 ఆగస్ట్ 1956. తర్వాతనే లోక్సభలో ఇంట్రడ్యూస్ చేశారు. మరి ప్రెసిడెంట్ సైన్ ఎప్పుడు చేశారు దీని మీద అంటే 31 ఆగస్టు 1956లో. ఓకేనా. సో హూ ఇనార్గరేటెడ్ ఎ న్యూ స్టేట్ అంటే ఇంకెవరు, జవహర్లాల్ నెహ్రూ ఇనార్గరేట్ చేశారు. ఎక్కడ? ఎల్బీ స్టేడియంలో. దీనికి ట్రాన్స్లేటర్గా ఎవరు పనిచేశారంటే మన బూర్గుల రామకృష్ణారావు పనిచేశారు. ఓకేనా. సో అప్పుడు ఫస్ట్ పర్సన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ చూసుకున్నట్లయితే సీఎం వచ్చేసి నీలం సంజీవారెడ్డి, డిప్యూటీ సీఎం వచ్చేసి ఎవరు లేరు. ఎందుకంటే ఈయన చేతికున్న 6వ వేలు లాంటి వాడు అవసరం లేదు అనేసి అన్నాడు. ఎవరు? డిప్యూటీ సీఎంని నీలం సంజీవారెడ్డి. సో అపోజిషన్ లీడర్ ఎవరంటే పుచ్చలపల్లి సుందరయ్య. స్పీకర్ ఎవరు అంటే అయ్యదేవర కాళేశ్వరరావు. డిప్యూటీ స్పీకర్ ఎవరు అంటే కల్లూరి సుబ్బారావు. చైర్మన్ ఎవరు అంటే మడపాటి హనుమంతరావు. ఆయన ఎవరు అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్ ఇతను. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిప్యూటీ చైర్మన్ వచ్చేసి కొండ లక్ష్మణ్ బాపూజీ. గవర్నర్ ఎవరు అంటే చందులాల్ మాధవ్ త్రివేది. అండ్ దీని మీద ఒక చెప్పారు, ఏం రాసిండంటే దాశరథి రంగాచార్య వ్రోట్ ఆన్ దిస్ ఎన్నాళ్ళ స్వప్నం ఇది అనేసి రాసిండు. ఎవరు? దాశరథి రంగాచార్య. దేని గురించి అంటే ఆంధ్రప్రదేశ్ అబ్బాయి ఏర్పడిపోయిందా అన్నట్లు ఎన్నాళ్ళ స్వప్నం ఇది అనేసి రాసిండు దాశరథి రంగాచార్య. థ్యాంక్ యూ అండి.